దేశంలోని రాష్ట్రాలు లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రాల అంశం. అదే ఎలక్షన్స్ అప్పుడు అట్లాంటప్పుడు కేంద్ర బలగాలొస్తాయి. అది కూడా ఎన్నికల సంఘం అడిగితేనే. రాష్ట్రాలు ఏదన్నా అడిగితే సెక్యూరిటీ కోసం పంపిస్తాయి. అంతే తప్పించి కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చి రాష్ట్రంలో అరెస్ట్ చేయడానికి సీబీఐకి ఒక ఛాన్స్ ఉంటది. ఈడీకి ఒక ఛాన్స్ ఉంటది. బట్ సీబీఐ వచ్చేటప్పటికి ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద నమోదైంది. కాబట్టి దాన్ని మహారాష్ట్రంలో కూడా అనుమతిస్తామనేది రాష్ట్రం ఓకే చేయాలి. ఒకవేళ మేము సీబీఐకి అనుమతించము అంటే గనక అరెస్టులు చేయడానికి వీల్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో బ్యాన్ చేశాడు. అట్లాగే కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇట్లా కర్ణాటకలో బ్యాన్, ఇట్లా అన్ని చోట్ల సీబీఐ బ్యాన్ ఉంది. బట్ ఏదన్నా 4, 5 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కోర్టు ఆదేశిస్తే మాత్రం విచారించవచ్చు. అంతవరకే నడుస్తుంది. ఈడీకి అయితే కనుక అట్లాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఈడీ ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. ఇప్పుడు ఈడీకి సంబంధించినంత వరకు చూసుకుంటే ఈడీ వచ్చేటప్పటికి ఆర్థిక నేరాలకు సంబంధించి ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఈడీని ఎక్స్పాండ్ చేసుకొస్తున్నది మోడీ సర్కారు. తాజాగా కొత్త పోస్టులు 60% పోస్టులు పెంచుతోంది. టోటల్ అప్రూవ్డ్ పోస్టులు 2029 నాటికి 3256 రాబోతున్నాయి. మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ కూడా త్రూ ఈడీ ద్వారా ముందుకెళ్తోంది. రాబోయే రోజుల్లో అదిగో ఈడీ ఇప్పటికే విమర్శలు బిగినాయి కదా, ఈడీ ద్వారా పరిపాలన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అది పెంచుకొస్తారు ఇక.